అబ్బాయి కరెక్ట్ కాదు, నేను ఏదో ట్రాప్ చేయాలనుకుంది. సో మీరు దానికి అంటే మీరు వెళ్ళాల్సిన లొకేషన్ అది కాదు అని చెప్పేశాడు క్లియర్గా. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలను కూడా నమ్మే ప్రసక్తి లేదు. అస్సలు నమ్మదు, చాలా కష్టం. ఇంకా అబ్బాయిలన్నా నమ్మవచ్చు. ప్రజెంట్ జనరేషన్లో అబ్బాయిలన్నా ఒకనొక సిచ్యువేషన్లో అనుకుంటారు, అరే పాపం ఈ అమ్మాయి ఇంత నమ్ముతుంది, అరే ఈ అమ్మాయి ఇంత ఖర్చు పెడుతుందిరా వద్దురా అని ఒక చిన్న ఫీల్ అన్న వస్తుంది అబ్బాయికి. కానీ ఒక అమ్మాయికి మాత్రం ఎప్పటికి రాదు అది. ఎవర్ గ్రీన్ అంటారు కదా అమ్మాయి అనేది, అది ఎవర్ గ్రీన్ అసలు అమ్మాయికి ఎప్పుడు రాదు, ఏ అమ్మాయికైనా అంతే. అబ్బాయి కన్నా ఎక్కడో ఒక దగ్గర అమ్మాయిలు నమ్మొద్దు అంటున్నారు. నమ్మదు అసలే. సో అమ్మాయిలు కూడా నమ్మొద్దు, అబ్బాయిలు కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు, అంతేనా? అంతేనా? ఆల్మోస్ట్. ఓకే, సిరిని నమ్మొచ్చా మరి? మీరు నన్ను నమ్మాలి అని రూల్ ఏం లేదు కదా. ఓకే, మీరు అమ్మాయిలను నమ్ముతున్నారు కదా, అందుకని అడుగుతున్నా, మీరు అమ్మాయి కదా అని. అదే అంటున్నా, అంటే బిహేవ్ అంటే అమ్మాయిని చూస్తే చెప్పొచ్చు, అప్పటిదప్పుడు ఏదో లేని ప్రేమ ఒలికపోస్తారు కదా, అలాంటి అమ్మాయిలు అయితే నమ్మకండి. నిట్ట నిలుగా ముంచి పంగనాలు పెట్టి పోతారు. మొత్తానికి 1,00,000 ఖర్చు పెట్టినా ఈజీగా పెట్టాను. అందుకే అంటున్నా, యాజ్ ఏ అమ్మాయి అయినా కూడా ఇంకొక అమ్మాయిని నమ్మాలంటే కొంచెం ఆలోచించి ముందడుగేసి అని నమ్మాలి. ఆ రోజు నీ అమ్మాయిని నమ్మి నీ ఆ లొకేషన్కి వెళ్ళిపోతే నిజంగానే ఏమో అక్కడ నాకైనా బ్యాడ్ జరగవచ్చు, చెప్పలేము కదా. అలాంటిది ఒక అబ్బాయి వచ్చి సేవ్ చేశాడంటే, అబ్బాయి పేరు రివీల్ చేయను కానీ లైఫ్ టైం నాకు గుర్తుండిపోతుంది. ఆ అబ్బాయి ఎప్పుడు గుర్తుంటాడు. అబ్బాయి ఇప్పుడు టచ్లో ఉందా? టచ్లో అంటే ఓకే, నార్మల్, హాయ్. ఓకే, అంటే మన గొడవలేనాయా? గొడవలు అంటూ అంటే అంత బాండింగ్ ఏం లేదు, బట్ సచ్ ఏ నైస్ పర్సన్. లైఫ్ టైం అయితే మర్చిపోయినా అబ్బాయిని. ఓకే, సో